అవుతుంది కాబట్టి మీ మీ ప్రాంతాలలో సుఖాసీనులై ఒక్క 10 నిమిషంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని సేవించి వెళ్ళవలసినదిగా అందరినీ సవినయంగా కోరుతున్నాం. అంతా లేచి నుంచుంటున్నారు, అయిపోయిందేమో అనుకుని. ప్రధానమైనది తలంబ్రాలండి. సీతారాముల తలంబ్రాలు పడకుండా లేవచ్చా? తలంబ్రాలు పడిన తర్వాత కదా కార్యక్రమం మంగళహారతితో పూర్తవుతుంది. సీతారాముల కళ్యాణంలో ప్రధానమైనవి తలంబ్రాలు. తలంబ్రాలని అక్షతలు అని అంటారు. మనందరికీ అక్షతమైన ఆరోగ్యమును, అక్షతమైన ఐశ్వర్యమును, అక్షతమైనటువంటి ఆనందాన్ని కలిగించేవి కాబట్టి వాడి అక్షతలని పేరు, వాడికి తలంబ్రాలని పేరు. ఆ తలంబ్రాల కార్యక్రమం పూర్తవడం ఈ కళ్యాణ కార్యక్రమంలో సౌసంపన్యాన్ని కలిగించేటువంటి ఒక అద్భుతమైన అంశం. అంతా హాయిగా కూర్చుని సేవించండి. వారణమాయిరం పూర్తయింది. వారణమాయిరంలో చదివారు ఇందాక, తమిళంలో ఉంది, ద్రావిడ భాషలో ఉన్నది. ద్రావిడ భాష మన అన్ని భాషలకు మూలమైనది. దక్షిణాది భాషలన్నింటికీ మూలమైనది ద్రావిడ భాష. తెలుగు, తమిళము, కర్ణాటకము, తుళువు, కేరళ, మలయాళము ఇవన్నీ కూడా ఆ భాష నుండి ఏర్పడ్డ భాషలు. మనందరికీ మాతృక లాంటి భాష అది. ఆ భాషలో కొన్ని 10 పాటలు పాడింది గోదాదేవి. ప్రతి పాటలో చివర కనాకండేం తోషీనాను మొగుటాన్ని పెట్టింది. అంటే అర్థం ఏమిటి? కలగంటినే చెలియ, కలగంటినే, కలగంటినే చెలియ, కలగంటినే అని అర్థం. ఏమి కలగంది అంటే మన భారతీయ వైవాహికమైన విధానం ఎంత గొప్పదో ఆవిడ కలగన్నది. ప్రతి పాటలో కూడా మన భారతీయ వివాహ వ్యవస్థలో ఉండే ప్రతి అంశాన్ని అద్భుతంగా కీర్తించింది. అలా భారతీయ వ్యవస్థకు, భారతీయ వైవాహికమైనటువంటి వైభవానికి మూలకందంగా ఉండేటువంటి ఆ పాశురములను సీతారామ కళ్యాణ మహోత్సవంలో సంప్రదాయ సిద్ధంగా పఠించారు. దాని తర్వాత ముత్యాల మాలలతో రామచంద్ర ప్రభువుని, సీతమ్మ తల్లిని అలంకారం చేశారు. ఈ అలంకారం తర్వాత అక్షతారోపణకు సిద్ధమవుతున్నారు. తలంబ్రాలు పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తలంబ్రాలు ఎన్నెన్ని వింతలు గొలుపుతాయో, తలంబ్రాలు ఎన్నెన్ని రకములుగా తమ వర్ణములు మార్చుకుని అనుగ్రహిస్తూ ఉంటాయో మహానుభావులు చెప్పారు రామకర్ణామృతంలో. ఆ తలంబ్రాల యొక్క స్థితి, తలంబ్రాల యొక్క విధానాన్ని ప్రారంభం చేస్తున్నారు అర్చక స్వాములు. వధువు తరఫున ఒకరు, వరుడి తరఫున ఒకరు దోషులలో ముత్యాల తలంబరాలు తీసుకుని దాని మీద క్షీర కలశాన్ని ఉంచి మంత్రములు పఠిస్తున్నారు. ఆ మంత్రములు పఠించి ముందు వధువు వరుడు మీద, వరుడు వధువు మీద పోసుకుంటారు. అది ఆనందాతిరేకమునకు గుర్తు. ఏదైనా ఒక ఆనందం కలిగింది అని అంటే ఏం చేస్తాం మన చుట్టూ అమితమైనటువంటి ధనరాశులు ఉన్నాయనుకోండి, ఆ ధనరాశులు ఏం చేస్తాం? ఆనందంతో నెత్తి మీద పోసుకుంటాం. మంచి ధాన్యం పండిందనుకోండి, రైతు ఆనందంతో తలమునకలవుతూ ఆ ధాన్యాన్ని నెత్తి మీద పోసుకుంటాడు. అది నైజం. అంటే మనకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చే ఐశ్వర్యమునో, ఇబ్బడి ముబ్బడిగా వచ్చే ఆనందమునో శిరస్సుకు ఎత్తుకొనుట తలమునకలవుట అంటారు. ఆ తలమునకలు అవ్వడానికి గుర్తుగా తలంబ్రాలు పోసుకుంటాం. మనకి అన్నాన్ని పెట్టేవి బియ్యమే కదా, మనకి ఆహారాన్ని తీర్చేవి, మనకి ఉత్తేజాన్ని కలిగించే ఆహారం అన్నం కాబట్టి, అన్నానికి మూల రూపములు బియ్యము కాబట్టి బియ్యములు తెల్లగా కొందరు, పసుపు కలిపి కొందరు పోసుకుంటారు. భద్రాచలంలో వింత అయిన ఒక భద్రాచలంలో అన్ని వింతలేనండి, అన్ని విశేషాలే. తెలియకపోతే ఏం చేయలేం, కానీ తెలుసుకుంటే ఉండే ఆనందం ఇంత అంత కాదు. ఎక్కడైనా రామచంద్ర ప్రభువుకి, లక్ష్మీనారాయణులకి కళ్యాణం జరిగేటప్పుడు తలంబ్రములు పసుపుగా ఉంటాయి. పసుపచ్చ అక్షతలతో వేసుకుంటారు. కొంతమంది తెల్లగా వేసుకుంటారు. కొన్ని సంప్రదాయాల వాళ్ళు ఎర్రగా కుంకుమ కలుపుతారు. కానీ భద్రాచలంలో 5 ద్రవ్యములతో తలంబ్రాలు కలుపుతారు. బియ్యం ఒకటి, ఆవు నెయ్యి ఒకటి, సుగంధం ఒకటి, పసుపు కుంకుమలు 2 కలిపి ఒకటి, గులాం పౌడర్ ఒకటి. గులాం పౌడర్ దేనికండి అంటే తానీషా వారు ప్రారంభించారండి. మన భద్రాచల దివ్యక్షేత్రం మత సామరస్యానికి, సంప్రదాయ సామరస్యానికి, జన సామరస్యానికి అద్భుతమైన వేదిక. అలాంటి క్షేత్రంలో ఆ తానీషా వారు సమర్పించిన వారి ఆచారములకు అనుగుణముగా ఉండే బుక్కా పౌడర్ కూడా తలంబ్రాల్లో కలిపి శ్రీరామనవమి నాడు మాత్రమే కలుపుతారు. తమాషాది. నిత్య కళ్యాణంలో రాముల వాళ్ళ తలంబ్రాలు పసుపచ్చగానే ఉంటాయి. శ్రీరామనవమి నాడు మాత్రమే ఎర్రగా తలంబ్రాలు ఉంటాయి. నేను పసుపచ్చ తలంబ్రాలు ఇచ్చాను అనుకోండి, ఇవి కాదండి నాకు ఎర్ర తలంబ్రాలు ఇవ్వండి మీరే అడుగుతారు. కారణం సీతారాములు నవమి నాడు ఆ ఎర్ర తలంబ్రాలతో పోసుకుంటారు. ఆ వింత విశేషం ఇక్కడ ఒక చారిత్రకమైన గుర్తండి.
శాస్త్రీయానికి దూరంగా ఉన్న చరిత్రను కాపాడే గుర్తులు కొన్ని ఉంటాయి. ఆ చరిత్రను కాపాడే గుర్తులను పేరులను కాపాడుకోకపోతే చరిత్రలు నిలబడవు. దానిలో భాగంగానే కొన్ని ఉద్యమాలుగా సాగాలి, కొన్ని వాటికి శాస్త్రీయ సంకల్పాలు ఉండాలి. అలా జరుగుతాయి. ఆ రకంగా తలంబ్రాలు యొక్క కార్యక్రమం ప్రారంభమవుతోంది. ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషాతే కామదక్షిణా తానస్వా అంగే రస ప్రతిగృహ్ణాతు సమృద్ధతాం పశవో మే కామః సమృద్ధతాం కామః సమృద్ధతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యకం రాజ్యం సమృద్ధతాం ధర్మో మే కామః సమృద్ధతాం యజ్ఞో మే కామః సమృద్ధతాం పశవో మే కామః సమృద్ధతాం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం జతంతే దక్షిణతో వృషభయేతి హవ్యః ఇంద్రో జయాతి న పరాజయాదాధిరాజో రాజసురాజయాతి. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యేధత్వాయాధాస్తం విపరేతనా. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్రువం జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయితాః సత్కుందప్రసూనాయితాః సరసాశ్యామలకాయకాంతిగలితాః ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభలాభబంధురవతాం శ్రీరామ వైవాహికాః. ఒక అద్భుతమైన అక్షర చిత్రణ చేసే శ్లోకం ఇది. ఆదిశంకరులు రామకర్ణామృతంలో అనుగ్రహించారు. ఈ శ్లోకము లేకుండా తెలుగువారెవరూ శుభలేఖలు ప్రచురించేవారు కాదండి. ప్రతి శుభలేఖ మీద ఈ శ్లోకం ఉండేది. ఈ శ్లోకంకి ఉండే తాత్పర్యం సీతారాములు ఆనందంతో పరస్పరము తన శిరస్సుల మీద పోసుకున్న ముత్యాల తలంబ్రాలు అందరినీ కాపాడుగాక. అంటే సీతారాములు కాపాడక్కర్లేదండి, మనం వారి శిరస్సున జారి కింద పడ్డ తలంబ్రాలు చాలు మన కాపాడడానికి. ఆ తలంబ్రాలు ఎలా పడ్డాయో, తలంబ్రాల గొప్పతనం ఏమిటో చెప్పారు. సీతమ్మ తల్లి తన దోషిట ఈ ముత్యాలు తీసింది. అంటే ముత్యాలు రాముని యొక్క శిరస్సు మీద పోద్దామని ఆ దోషిలోకి అంజలిలోకి ముత్యాలు తీసేటప్పటికీ ఆశ్చర్యం, చిన్నపిల్ల కదా, ఇంకా ఆట, వైదికమైన ప్రక్రియ తెలియదు, పెళ్లి తెలియదు. తలంబ్రాలు పోసేటప్పటికీ తెల్లగా ఉండే ముత్యాలు కాస్త తన చేతిలో ఎర్రగా మారిపోయి, సీతమ్మ చెయ్యి కరతలము అరచేయి చాలా అందంగా సుకుమారంగా గులాబీ రేకుల్లా ఉంటుంది కదా, గులాబీ రేకుల్లా ఉండే సీతమ్మ తల్లి అరచేతి యొక్క వర్ణము ప్రతిఫలించి ఆ ముత్యాలు కాస్త ఎర్రగా మారిపోయి, అయ్యో ఏంటి ఎర్రగా అయిపోయి ముత్యాలు అని గబగబా రాముడి యొక్క శిరస్సు మీద పోసేసింది. జానక్యాః కమల అమల అంజలి పుటే యా పద్మరాగాయితాః. సీతమ్మ తల్లి దోషిట నిండినటువంటి ఆ ముత్యాలు కాస్త ఎర్రగా పద్మరాగ మణుల్లా ప్రకాశించి రాముని యొక్క శిరస్సు మీద పడగానే రాముని యొక్క శిరస్సు మీద ఉండే తల్లని తలపాగ పైన పడ్డాయి. ఆ తలపాగ మీద పడ్డంతో ఆ ఎర్రటి ముత్యాలు కాస్త మళ్ళీ మరింత తెల్లగా ప్రకాశించాయి. న్యస్తా రాఘవమస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితాః. మల్లె మొగ్గలులా ప్రకాశించాయి. తమ్మి పూవంటి సీతమ్మ దోషిట నిండి పద్మరాగమ్ములై వలనివ్వి రామయ్య తలపైని రాజిల్ను తెలిపాగ పైమల్లె మొగ్గలై పరగనివ్వి. అలా పడ్డాయి, ఆ తెల్లగా మారిపోయాయి. తెల్లగా మారిన ముత్యములు రామచంద్రముని యొక్క భుజముల మీద పడి మోచేతుల మీద పడి ఆ తన శరీరం నుండి జాలువారుతూ ఉంటే రామయ్య నీలమేఘశ్యాముడు కావడంతో ఆ నీలిమ ప్రతిఫలించి తెల్లని ఎర్రని మళ్ళీ తెల్లని ముత్యాలు కాస్త నల్లగా ఇంద్రనీల మణుల్లా మారిపోయాయి. అది తమాషా.
అలాగా ఎర్రనై తెల్లనై నల్లనై ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరినీ కాపాడుగాక అని మన పెద్దలు అనుగ్రహించినటువంటి గొప్ప శ్లోకం ఇది. మంగళాచరణ శ్లోకం ఇది. మాంగళ్య పత్రికకు శీర్షికగా ఉండే శ్లోకం ఇది. అలాంటి శ్లోకానుగుణమైనటువంటి తలంబ్రాల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక అద్భుతమైన ఘట్టం ఇది. రామచంద్ర ప్రభువు నిత్యము ఆరాధించిన మూర్తి శ్రీరంగనాథుడు. రాముని యొక్క నిత్యారాధన శ్రీరంగనాథుడు. ఆ శ్రీరంగంలో రామచంద్రమూర్తి యొక్క ఆరాధన అద్భుతమైన మూర్తిగా ఈనాటికి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తోంది. రాముడు త్రేతాయుగానికి నాయకుడు దేవుడు, కలియుగానికి వెంకటేశ్వర స్వామి, కృతయుగానికి నరసింహస్వామి అని చెబుతారే, అన్ని యుగములకు ఆది దేవుడై ఆదినాథుడై ప్రకాశించేవాడు శ్రీరంగనాథుడు. అలాంటి శ్రీరంగనాథుడిని పెరియ పెరుమాళ్ అని అంటారు. అంటే పెద్ద దేవుడండి. ఆయన నుండి అక్కడ ఉండేటువంటి పురోహిత స్థానంలో ఉండేటువంటి రంగనాథుని నిత్య కైంకర్యములు నిర్వహించినటువంటి భట్టర స్వామి అక్కడి నుంచి వచ్చి రంగనాథుని యొక్క దివ్యానుగ్రహాన్ని తీసుకుని వచ్చారు. బహుమానంగా రామచంద్ర ప్రభువుకి సమర్పిస్తున్నారు. దీన్నంతా మనం సేవించాలి, కరతాళ ధ్వనులతో మనం ఆనందించాలి. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. రాముని యొక్క ఆరాధన సమర్పించేటువంటి సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోత్పశమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరపనిరాత్మోగ పర్యంక భాగే నిద్రాముద్రా విరామం కటినికటశిరపార్శ్వ విన్యస్తాస్తం పద్మాదాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం கொண்டல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயன் என் உள்ளம் கவர்ந்தானை அண்டர்கோன் அணியரங்கன் என் அமுதினை கண்ட கண்கள் மற்றொன்றினை காணாவே பச்சை மாமலை போல் மேனி பவளவாய் கமலச் செங்கன் அச்சுராவரே ஆயிரம் கொழுந்தேனும் இச்சுவையாம் போய் இந்திரலோகமாலும் அச்சுவை பெரியும் வேண்டேன் நாயகி சமேத శ్రీరంగనాథ స్వామి ప్రసాదమనుగ్రహం. శ్రీరంగం తర్వాత తిరుమల కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదాన్ని కె సాంబశివరావు గారు, టిటిడి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు దంపతులు వారిద్దరూ కూడా వచ్చి స్వామివారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సమర్పిస్తున్నారు. పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం వృషశైలాధిపయేవ దైవతన్నః వృషభాద్రేశ్వరయేవ దైవతన్నః పనిశైలాధిపయేవ దైవతన్నః భగవాన్ వెంకటయేవ దైవతన్నః శ్రీ శ్రీనివాసః పరదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమం ధనన్నః శ్రీ శ్రీనివాసః కులదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః భద్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ జగతు విజగతాం సర్వసామ్రాజ్య లక్ష్మీ శానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం
రక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్చినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీరంగం నుంచి స్వామివారి అనుగ్రహం, అదేవిధంగా తిరుమల నుంచి స్వామివారి యొక్క ప్రసాదం అందినాయి. ఈ కళ్యాణ సందర్భంగా పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీరి స్వామివారు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే శృంగేరి పీఠాధిపతుల వారు భారతీ తీర్థ స్వామివారు వారి మఠం తరఫున పీఠం తరఫున స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి తరఫున కూడా వస్త్రాలు సమర్పించడం జరిగింది. భక్తులందరికీ విజ్ఞప్తి, సీతారాముల కళ్యాణ అక్షతలు తలంబ్రాలు అందరికీ చేరవేసే విధంగా దేవస్థానం 12 ప్రాంతాలలో కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఏమాత్రం తొక్కిసలాట లేకుండా అందరికీ అందడానికి వీలుగా దేవస్థానపు ఆఫీసు దగ్గర ఒకటి, విస్టా కాంప్లెక్స్ దగ్గర ఒకటి, తానీషా మండపం దగ్గర, గోదావరి తీరంలోని అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో, తెలంగాణ టూరిజం ఆ ప్రాంతంలో, తహసీల్దార్ గారి యొక్క ఆఫీసు ప్రాంతంలో, ఇలాగా ఒక 15 చోట్ల కళ్యాణ తలంబ్రాలు అందరికీ అందడానికి వీలుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా మండపం దగ్గర రావడానికి ప్రయత్నం చేయకండి. మండపం దగ్గర తలంబ్రాలు ఎవరికి ఇవ్వరు. మీరంతా కూడా ఆయా కౌంటర్ల దగ్గర తలంబ్రాలు తీసుకుని సీతారాముల యొక్క దివ్యానుగ్రహ పాత్రులై తరించవలసినదిగా సవినయంగా అందరినీ కోరుతున్నాం. తొక్కిసలాటలు వద్దు, ఎవరు మండపం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయకండి. మీ నెలవులకు ప్రశాంతంగా ఏమాత్రం తొక్కిసలాట లేకుండా వెళ్ళి చేరుకుని ఆ తలంబ్రాలు తీసుకోండి. జై శ్రీరామ్. యో వేదామిద ఆశీర్వచనమారభేత్ ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పరేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆజస్తేర్తం మృదాందదో భాగధేయోరేవేనం మృదశతే బ్రాహ్మణారుషేయముద్ధరేత్ బ్రాహ్మణో వే సర్వో దేవతాః సర్వాదేవం దేవతాభిరుద్ధరతే యావదేర్వే దేవతాస్తాః సర్వో వేదవిప్రాహ్మణేవ సందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో వేదవే న్యాసే తన్వచ్చస్వందం అధోరపదం విషాం అస్య పృథివ్యాధ్యక్షం ఇమమింద్రవృషభం రమ శతమానం భవతి శతాయ పునః ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి దీర్ఘాయురారోగ్యవఖండబోధం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం సురబోధవృద్ధిం భద్రాద్రిరామోదిశవాత్సదావః వనమాలోకదేశారంగే సంఖ్యే చక్రేజనందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో రాజముఖే యజమానస్య కాలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.